చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రత్నం అంటే విశాల్ చిత్తూరు మార్కెట్లో పనిచేస్తుంటాడు. చిన్నప్పుడు ఓసారి అదే మార్కెట్కు చెందిన పన్నీర్ స్వామి అంటే సముద్రగనిని చంపేందుకు వచ్చిన ఓ మహిళను కత్తితో చంపేస్తాడు. తన ప్రాణాలను కాపాడాలనే స్వానుభూతితో రత్నాన్ని తన వద్దే ఉంచుకుంటాడు పన్నీర్. కొన్నాళ్లకు పన్నీర్ ఎమ్మెల్యే అవుతాడు. అతని తోడుగా ఉంటూ నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాడు రత్నం. ఓసారి నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన మల్లిక అంటే ప్రియాభావని శంకర్ని చూసి ఫాలో అవుతాడు. అదే సమయంలో ఆమెను చంపేందుకు లింగం అంటే మురళీ శర్మ గ్యాంగ్ చిత్తూరు వస్తుంది. వారి నుంచి మల్లికను కాపాడడమే కాదు దగ్గరుండి మరీ పరీక్ష రాయిస్తాడు. అసలు మల్లిక ఎవరు, ఆమెకు రత్నంకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, లింగం మనుషులు ఆమెను చంపేందుకు ఎందుకు వెంటబడుతున్నారు, రత్నం తల్లి అంటే రంగనాయకమ్మ ఎలా చనిపోయింది, లింగం నేపథ్యం ఏంటి, మల్లిక కుటుంబానికి వచ్చిన సమస్యను తీర్చే క్రమంలో రత్నంకు తెలిసిన నిజమేంటి, ఆ నిజం తెలిసిన తర్వాత రత్నం ఏం చేశాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా పేరు చందు, మీరు చూస్తున్నారు నైనం టీవీ యూట్యూబ్ ఛానల్. మాస్ సినిమాలను డిఫరెంట్ గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి స్పెషలిస్ట్. నాన్ స్టాప్ యాక్షన్ తో కథనాన్ని పరుగులు పెట్టిస్తాడు. అందుకే సింగంతో పాటు దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. రత్నం కూడా అదే తరహాలో తెరకెక్కించాడు. కావలసినంత యాక్షన్ తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కానీ కథలో మాత్రం కొత్తదనం మిస్ అయింది. యాక్షన్ సీన్స్ తో పాటు ప్రతి సన్నివేశం రొటీన్ గానే అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ అది ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. 1994లో ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో జరిగే బస్తు దోపిడీ సీన్తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథంతా చిత్తూరు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. రత్నం చైల్డ్ ఎపిసోడ్ తర్వాత కథ వెంటనే 2024లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. హీరో హీరోయిన్ చూసి ఎక్కడో చూసినట్లుగా భావించడం, ఆమెను ఫాలో అవుతూ లింగం గ్యాంగ్ నుంచి కాపాడడం, ఇలా ప్రతి సన్నివేశం రొటీన్ గానే అనిపిస్తుంది. మధ్య మధ్య యోగిబాబు వేసే కామెడీ పంచులు మినహా ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ గానే సాగుతుంది. హీరోయిన్ విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కన్విన్సింగ్ గా అనిపించదు. దీంతో సెకండ్ హాఫ్ అంతా మరింత రొటీన్ గా సాగుతుంది, బోర్ కొడుతుంది. కథనం పరుగులు పెట్టినట్లే అనిపిస్తుంది, కానీ ఎక్కడా ఆసక్తిని రేకెత్తించదు. కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి, క్లైమాక్స్ రొటీన్ గానే ఉంటుంది.